ఉమ్మడి ఆదిలాబాద్ అగ్నిగుండంలా మారింది. ఎండలు దంచి కొడుతున్నాయి. సమ్మర్ సీజన్లోనే రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దస్తూరాబాద్, జైనద్, భేలా, ఇచ్చోడా, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, కుంటాల, ముతోల్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వేడి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా మండుతున్న ఎండలతోని అగ్నిగుండంగా మారింది. రికార్డు స్థాయిలో హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా రోజు రోజుకి టెంపరేచర్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. టెంపరేచర్స్ లెవెల్స్ పెరగడంతో ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం ఏదైతే 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదు. దాంతో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకవైపు ఎండల తీవ్రత, మరొక వైపు వేడిగాళ్ళు, ఈ రెండింటి వల్ల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కాళ్ళు బయట పెడతామంటే ఎండగండం దడబుట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైనా పంట పొలాలకు వెళ్ళి రైతులు పనులు చేసుకోవాలన్నా, అదేవిధంగా ఉపాధి కూలీలు ఏదైతే కూలీ కోసం ఉపాధికి పనికి వెళ్ళి అనేక అవస్థలు పడుతున్నారు. పంట పొలాల్లో పనులు చేసే రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంట పొలంలో పనులు చేద్దామంటే కూడా ఎండగండం తమకు దడబుట్టిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక అన్న ఉన్నారు. ఎండ తీవ్రత ఎట్లా ఉందన్న? బాగా డైలీ 46 డిగ్రీల ఎండ కొడుతుంది. చెట్టు అంతా ఎండిపోతుంది. బాగా ఎండకు పని రాకులేదు, ఏం చేయరాకులేదు. బాగా ఎండ కొడుతుంది. పనికి రాందతే కలిసి లేదు. అంటే ప్రధానంగా ఎండపూట పనిచేస్తున్న సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎండ దెబ్బలు తాకుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. బాడీ పూరా పేంత మండుతుంది. ఎండకు చేయబడుతుంది. ఎండ బాగా కొడుతుంది. సాయంత్రం దాకా 6 గంటల దాకా కూడా ఎండ బాగా కొడుతుంది. ఏమైనా కూలీల కోసం పనులకి రమ్మని అడిగితే వస్తున్నారా? కూలీలు ఏమంటున్నారు? రాకులు ఎండ బాగున్నది సార్, అందుకు పనులకు ఎవరు రాకులేరు. పనులకు బాగా ఎండ ఉన్నది. మేము ఇళ్ళల్లోనే ఉంటున్నాం, చెట్ల కింద ఇళ్ళల్లో. పనులకు అస్సలే రాకులేదు. పంట పొలంలో ఏదైతే నిప్పుల కొలిమిలాగా ఉంది, ఇంటికి వెళ్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇంటికి పోతే కూడా సార్ బాగా కూలర్ పెట్టుకుంటున్నా, ఏది పెట్టుకున్నా, టీన్ల చెడ్లో ఉన్నా కానీ ఎండలు ఈ సంవత్సరం బాగా ఎండలు కొట్టుడుకు బాగా చెట్ల కిందికి అక్కడికి ఇక్కడికి వెళ్తుండ్రు. కానీ పనులకు అయితే ప్రస్తుతానికి అయితే పొద్దున 6 గంటలకు 7 గంటల దాకా ఉంటుంది సార్. తప్పితే మనం మిగతా దినం రాకులేదు కూలీలు. ఇంత ఎండల తీవ్రత గతంలో ఎప్పుడైనా చూసారా? ఇంత ఎండలు ఎప్పుడు లేకుండా సార్. ఈ సంవత్సరం బాగా ఎండలు కొడుతున్నాయి. ఈ సంవత్సరం ఇంతగానం బాగా ఎండలు కొడుతున్నాయి. ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఇంత ఎండలు లేకుండే. ఈ సంవత్సరం ఎండల తీవ్రత వల్ల కూరగాయల పంటల పరిస్థితి ఎట్లా ఉంది? దిగుబడి తగ్గిందా, పెరిగిందా, ఎట్లా ఉంది? సార్ మొత్తం ఎండలు కొట్టుడుకు పంట వాడుతున్నాయి, ఎండిపోతున్నాయి. ఏం దిగుబడి లేదు. ఇక్కడ ఇంత వర్షంతో మనం నీళ్ళు పెట్టినా కానీ ఇంకా ఎండిపోతున్నాయి. పూరా ఆకంతా ఎండిపోతుంది. మస్తు ఇబ్బంది ఉన్నాయి సార్ ఎండలతో. మనం చూస్తున్న ఏదైతే వంకాయ తోట ఉందో, వంకాయ తోటలో పూర్తిగా ఆకు ఏదైతే రాలిపోతుంది, అదేవిధంగా పూతకు వచ్చిన పూత కూడా రాలిపోతుంది. ముఖ్యంగా ఈ విధంగా తీవ్రమైన నష్టం సంభవిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే రాకపోకలు సాగిస్తారో, ఏవైతే పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి అనేక మంది ఏదైతే రకరకాల అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తారు, వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా ఏదైతే తార్ రోడ్డుపై వెళ్తుంటే ఒక కొలిమి ఏ విధంగా ఉందో, నిప్పు కణిక ఏ విధంగా వేడిమి వస్తుందో, అలాంటి వేడిమి రహదారిపై వెళ్తుంటే వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.